జీవితం క్షణక్షణం మృత్యువు ముందుకెళ్ళిపోతూ ఉంది. ఈలోగా ధర్మాన్ని ఆసరాగా చేసుకుని జీవితాన్ని సఫలీకృతంగా బ్రతకటం బుద్ధిమంతుడి చేసే పని. అక్కడక్కడ తప్పులు కష్టాలు వస్తాయి. అదే కదా ప్రయాణం. కృష్ణుడు అంటున్నాడు, ఇలాంటి సమాజంలో ధర్మాన్ని కాపాడే క్షత్రియుడివి నువ్వు. నీకు అవకాశం వచ్చినందుకు ఉపయోగించుకోవాలి. సమాజం అన్నది ఒక ప్రవహిస్తున్న నది. ఆ ప్రవాహాన్ని ఆపుదామనుకున్న ప్రతిసారి సంఘర్షణ తథ్యం. అది దిశ మారుతుంది తప్ప ఆగదు. అది నీలాంటి వాళ్ల వల్లనే కాపాడబడాలి. మనుషులు పుడతారు పోతారు అర్జున. ఎంత డబ్బున్నా అయితే తిండి లేదా మేడలు లేక బట్టలు దేనో ఒక దాని మీద కరిగించేదే. ఎన్నున్నా సంతృప్తి ఉండదు. కానీ ధర్మం వైపు, సమాజాన్ని బాగుచేసే వైపుకి నిలబడి యుద్ధం చేసి గెలిచినా ఓడినా చనిపోయినా సరే నీ జీవితానికి ఒక గొప్ప అర్థం. నీ జీవుడి శరీరం తీసుకోవడానికి ఒక విలువ. ఎందరో మనుషులు కాలాన్ని, శరీర బలాన్ని వృధా చేసి జీవితాన్ని వ్యర్థం చేసుకుని సుఖమన్న ముసుగులో తిరుగుతుంటారు. కర్తవ్యాన్ని చేస్తూ సుఖాన్ని అనుభవించటం ధనార్జన చేస్తూ ఖర్చు చేయడం లాంటిది. కేవలం విషయ సుఖాల మీద మోజుతో బ్రతకటం కూర్చుని ఉండి ఆస్తిని కరిగించటం లాంటిది. మనిషి తనకున్న శక్తిని తెలుసుకోవాలి, తనకున్న సామర్థ్యాన్ని తెలుసుకోవాలి. ఆ తెలుసుకునే ప్రయాణంలోనే నేనుంటాను పార్థ. ఆ ప్రయత్నంలోనే రాయి వజ్రమవుతుంది, నరుడు నారాయణుడవుతాడు. కొందరికి బలం ఉంటుంది, కొందరికి తెలివి ఉంటుంది, కొందరికి గొప్ప మాట తీరుంటుంది, కొందరికి పక్కవారికి సాయం చేసే గుణం ఉంటుంది. ఎవరిలో ఏ శక్తి ఉందో తెలుసుకుని దానితో తనని తాను తెలుసుకోవాలి. ఎవరిలో ఏ శక్తి ఉన్నా అందులో ఉండేది నేనే. బలమున్నవాడి కండలో నేనుంటాను, పండితుడి వాక్కులో నేనుంటాను, వ్యాపారి తెలివిలో నేనే ఉంటాను, రైతు కష్టంలో నేనే ఉంటాను, కుమ్మరి కుండలో నేనుంటాను, తల్లి ప్రేమలో నేనుంటాను, తండ్రి త్యాగంలో నేనుంటాను. ఒక్కొక్కరిలో ఒక్కొక్క కాంతితో, ఒక్కో వర్ణంలో నేనే ఉంటాను. అది తెలుసుకుని దాన్ని వృద్ధి చేసుకునే పనిలో నన్ను తెలుసుకున్నవాడు నేనే అవుతాడు. అది చెయ్యనివాడు, ఇలా ఏవేవో కారణాలు చెప్తూ పని మానేసేవాడు మూర్ఖుడు, అల్పుడు. నువ్వు అల్పుడివా అర్జున? కానే కాదు. నీ కర్తవ్యం చాలా గొప్పది. అది మాటల్లో చెప్పేది కాదు, చేస్తే కానీ అర్థం కాదు. యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారమపావృతం సుఖినః క్షత్రియాః పార్థ లభంతే యుద్ధమీదృశం. అలాంటిది నువ్వు క్షత్రియుడివి, ధర్మం కోసం యుద్ధం చేసే అవకాశం నీకొచ్చింది. అది నీ అదృష్టం అనుకోవాలి. దాన్ని అందుకోకుండా ఏంటి సంకోచం? ఇక్కడ చనిపోయినా స్వర్గమే, గెలిచి రాజ్యం పొందినా ఆనందమే. రెండూ నీకు విజయాలేనయా. ఇంకా అన్నావు, నా విజయం కోసం, నా గొప్ప కోసం హింసలా చేస్తానని. పార్థ, నీకో విషయం తెలుసా? వారి మంచి కోసం ఇలా చేశాను, వీరి సుఖం కోసం ఇలా చేశాను అని నీది కాని పనులని, నువ్వు మోయలేని కష్టాలని చేస్తే అది పొందిన వారేమీ నిన్ను గొప్పగా పొగడరయా. నీ వెనక నిన్నొక చేతకాని వాడంటారు. నువ్వేది అనుకుని చేసినా లోకం దానికున్న కళ్ళతోనే చూస్తుంది, దాని బుద్ధితోనే కొలుస్తుంది. ఆ పూటకి ఏది సౌకర్యంగా ఉంటే అది అంటుంది. అలాంటి వారి కోసం, అలాంటి లోకం కోసం నీ దారి నువ్వు తప్పి దేనికి అపకీర్తి? ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేన మాశ్చర్యవద్వదతి తథైవ చాన్యః ఆశ్చర్యవచ్చేన మన్యః శృణోతి శ్రుత్వాప్యేనం వేద న చైవ కశ్చిత్. ఈ ఆత్మేంటి, పరమాత్మేంటి నాకేం అర్థం కావట్లేదు, ఎలా తెలుస్తుంది? ఎవరైనా చెప్తే వింటానంటావా? ఇలాగే అంటారు అందరూ. కంటికి కనిపించని దాన్ని ఎలా చూపేది? హాయిని చూపించగలమా? సుఖాన్ని చూపించగలమా? అది ఒక అనుభవం. ఆత్మ కూడా అంతే. ఒక పని చేస్తూ నీలో వచ్చే కదలికల్ని గమనిస్తూ థర్డ్ పర్సన్ పర్స్పెక్టివ్లో చూసుకుంటూ ఉంటే మెల్లమెల్లగా ఆత్మ అంటే ఏంటో తెలుస్తుంది. అదొక అనుభూతి. అదంత తేలిక కాదు. కనుకనే ఆత్మానుభూతి కలిగిన వారు చాలా అరుదుగా ఉంటారు. కలిగినాక వేరే ఎవరికీ చెప్పే పని పెట్టుకోరు. ఆ అనుభూతిలోనే ఉంటారు. అంతకన్నా సుఖం లేదంటారు. అది తప్ప నిజం లేదయా. నిజం తెలిసాక అప్పటిదాకా తెలిసిన అబద్ధాలు హాస్యాస్పదంగానూ విలువలేని వాటిలాగా ఉంటాయి. ఆత్మ అన్న నిజాన్ని అనుభూతి పొందాక అసత్ పట్ల మక్కువ ఇక మిగలదు. అందుకే నిజమైన ఆత్మసాక్షాత్కారం పొందిన వారు దానిలోనే రమిస్తారు.
ద్వంద్వాలు లేకుండా ఉంటారు. పొద్దున్న లేచిన దగ్గర నుండి అది కావాలి ఇది కావాలి అని ఒక లిస్టు చేసుకుని తీరితే భక్తి లేకపోతే విరక్తి అని వ్యాపారం చేసే మనకి మనమే అర్థం కాం. చలికి వణికే పక్షిలాగా ప్రతి దానికి కదిలిపోయే బుద్ధిని అదుపు చేసుకోవటం మానేసి ఏది కనిపిస్తే అది చేయటం స్వేచ్ఛ అనుకుంటాం. అలా అనుకున్నంతకాలం మనకి మనం ఎలా తెలుస్తాం? గాలి వేస్తోందని లోపలికి పరుగు పెడితే అనుభవం ఎలా అవుతుంది? నిలబడు, అనుభవించు, దానికి నీ స్పందనేంటో చూసుకో, నీలో ఉన్నవాణ్ణి గమనించు. ఆ సాధనలో ఒక్కో అడుగు ముందుకు పడాలి. అది పని మానేస్తే రాదు, పిడుగులే పడినా అడుగు ముందుకేస్తూ వెళ్తేనే దొరుకుతుంది. పుణ్యక్షేత్రాలు కూడా దేవుణ్ణి తెలుసుకోవటానికా, కోరికలు తీర్చుకోవటానికా? ఎదురుగా ఉన్న మూర్తిపై ధ్యాసతో మొదలయ్యి అది నిజమని నమ్మి వేసే ఒక్కో అడుగు చివరికి బయట ఉన్నదే లోపల ఉందని తెలియటంతో ముగియాలి. భక్తులమని చెప్పుకునేవారు కూడా చాలాసార్లు అందుకే ఆత్మ ఆత్మ అంటే అది ఎవరికో వేరే వారికిలే అంటారు. నీ గురించి నువ్వు తెలుసుకోవడం ఆత్మ అన్న భాష మాట్లాడితే బహుశా కాస్త ఆసక్తి చూపుతారు.